నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. కేసీఆర్ సభలో కాంగ్రెస్ పాలన చూసి నాకు హృదయం ఇదైతుందని చెప్పి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిరు. సో మాట్లాడదాం. సునీతారావు గారు ఉన్నారు. మేడం చెప్పండి, కేసీఆర్కి కాంగ్రెస్ పరిపాలన చూసి హృదయం తరుక్కుపోతుందంట, ఏం చెప్తారు? దేనికి అప్పుల కుప్పగా మార్చి మా తలకాయల మీద 2 లక్షలు 3 లక్షల అప్పులు పెట్టిపోయినందుకు, రేషన్ కార్డులు ఇవ్వనందుకు, 500 సిలిండర్లు ఇవ్వనందుకు, 200 యూనిట్లు ఇవ్వనందుకు, ఫ్రీ బస్ పథకం ఇవ్వనందుకు, సో యువ వికాసం అనే పథకాలు తేనందుకు దీనికి తరుకుపోతుంది అంటున్నా. దళిత బంధు లాంటి అన్ని దోసుక తిన్నందుకు పాపం తరకపోతున్నట్టున్నది. కేసీఆరే కావాలనుకుంటారు మళ్ళీ అంటారు. ఎవరు చెప్పిన తమ్ముడు? అయితే ఆడ కూర్చోబెట్టారు కదా. మరి ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు ఆయనతో ఓపిక లేకపోతే ఎట్లా? సంవత్సరంలోనే వచ్చి కుంటుకుంటూ వచ్చి ఆల్రెడీ చెప్పాల్సినవన్నీ చెప్పిండు. ఇప్పుడు కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఎందుకంత పక్షపాత ధోరణి? ఇప్పుడు మేము ఒకటే మాట మాట్లాడతాం. ఆ రోజు కూడా చెప్తున్నాం, ఈ రోజు కూడా చెప్తున్నాం. 5 ఏళ్ళు కంటిన్యూస్గా రేవంత్ రెడ్డే ఉండాలని ఆశీర్వదిస్తుండే ఓ పక్క నుంచి కుర్చీ కావాలని ఆశపడుతుండే. ఇది ఎక్కడ న్యాయం? మీరు చేయాల్సిన పనులన్నీ ప్రాపర్గా చేసి ఉంటే ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తుండే. మేము చెప్పాల్సిన అవసరమే లేకుండే. ఈరోజు మహిళలందరూ కూడా మా సంక్షేమ పథకాలు చూసే వేసిను. ఆ రోజు సన్నబియ్య పథకం తీసుకురాలేదు, ఓబీసీ కులగణన చేయలేదు. మరి మహిళల పట్ల ఎంత సంక్షేమ పథకాలు తీసుకొస్తే మీకే ఓట్లేస్తుండే కదా. మహిళలను పక్కకు పెట్టింది కాబట్టి మిమ్మల్ని కూడా వాళ్ళు పక్కకు పెట్టింది కాబట్టి ఈరోజు అలా కూర్చోవాలి, కొంచెం ఓపిక ఉండాలి. ఇంకొక 3.5 సంవత్సరాలు కూర్చుంటే కరెక్ట్ ఉంటుందని నేను అనుకుంటాను. తెలంగాణకి ఆనాటికి ఏనాటికి కూడా కాంగ్రెసే విలన్ నెంబర్ 1 అంటున్నారు. ఎవరు విలన్ అంట? కాంగ్రెస్ విలనా? కాంగ్రెస్ పార్టీ అసలు తెలంగాణ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఎవరు? మా అధినాయకురాలు బంగారు తెలంగాణ బంగారుమయం చేయాలి, ప్రజలందరి జీవితాలలో వెలుగులు నింపాలని ఇచ్చింది ఆ తల్లి సోనియా గాంధీ. అది నీ నోటతో ఒప్పుకొని మళ్ళీ విలన్ అంటే ఎట్లా? ఈరోజు ఆ కుర్చీది, ఈరోజు మీకు ఆ బిచ్చం ఆ కుర్చీ ఇచ్చిందంటే సోనియా గాంధీ కాదని నేను అడుగుతా. ఆ కుర్చీలో కూర్చొని మీరు అవివేకంగా మాట్లాడడం అనేది ఒక మాజీ ముఖ్యమంత్రిగా అది తగదని నేను అనుకుంటాను. కేసీఆర్ పోగానే నీళ్లు పోయినాయి, కరెంటు పోయింది, ప్రజలు కేసీఆర్ని కోరుకుంటున్నారు అనేది మాట్లాడండి. కేసీఆర్ని తీసుకొచ్చి కరెంటు ప్లగ్లో ఏలు పెట్టి చూపిస్తా, షార్ట్ తలిగితే బాగుంటుంది కదా. కరెంటు లేదు అని ఎట్లా చెప్తాడు? కరెంటు ఉంటే మరి ఇప్పుడు మీకు కరెంటు పోయింది కాబట్టి కరెంటు పోయిందని కనిపిస్తుంది. మేము కరెంటు ఉన్నోళ్ళం కాబట్టి ఈరోజు మా మీద వివక్షతో మాట్లాడుతున్నాను నేను అనుకుంటాను. 16 నెలల్లోనే నెంబర్ 1గా ఉన్న తెలంగాణను 14వ స్థానానికి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఆ అప్పులు చేసిపోయింది కూడా ఆయనదే కాబట్టి ఆ ఘనత కూడా మరి ఆయనకే పోతుంది కదా. ఆ సర్టిఫికేట్ కానీ గోల్డ్ మెడల్ కానీ ఇవ్వాల్సింది కేసీఆర్కే కదా. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు అప్పుల కుప్పగా మార్చి ఈరోజు మన ఎత్తికి పుట్టబోయే బిడ్డ పైన కూడా అప్పు ఉన్నది. ఈరోజు ఒకడేమో జిఎస్టీలు వ్యాట్లు అని చంపి మమ్మల్ని బీజేపీ వాళ్ళేమో చీరలకు చెప్పులకు కాదు కదా, చాట్లకు బూట్లకు మా పిల్లల పెన్సిల్లకు కూడా జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ బండబాదుడు వాడుతున్నారు. ఇంకో పక్కననేమో ఈయన మాట్లాడతాడు. ఈయన మాట్లాడడానికి నైతిక అర్హత ఎక్కడుందని అడుగుతా. మాజీ ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడుతున్నారు, 100 కోట్లు నీ బిడ్డనే ఎత్తుకపోయింది కదరయ్యా, ఇంకేం మాట్లాడతావు నువ్వు? ఒక పక్కననేమో నీ కొడుకు ట్విట్టర్ గుట్లో కూర్చొని మాట్లాడుతుండే, ఈరోజు ప్రజల దగ్గరికి వస్తున్నారు. మీకు ఏం శాంటిటీ ఉంది? ఈరోజు మాట్లాడడానికి కూడా సరిగా రాకుండా పిల్లకాయలతోటి మాట్లాడిచ్చే మీరు ఈరోజు అసెంబ్లీకి రమ్మంటే అవహేళనగా మాట్లాడుతున్నారు. రాజ్యాంగాన్నే మారుస్తున్న కేసీఆర్ మరి ఈరోజు ఏ విధంగా మాట్లాడుతాడో నాకైతే అర్థం కావట్లేదు. నాకు తెలిసి కొంచెం మైండ్ దొబ్బింది అనుకుంటా. 3.5 సంవత్సరాల్లో సెట్ అవుతుంది. స్కూటీ ఇస్తా అన్నారు మహిళలకి, 2500 ఇస్తా అన్నారు, చాలా హామీలు చెప్పారు. మొత్తం తెలంగాణ స్వరూపాన్ని మార్చేస్తా అన్నారు. కానీ 15 నెలల్లోనే మొత్తం వాళ్ళ బండారం బయటపడింది. కేసీఆర్ మళ్ళీ కావాలనుకుంటున్నారు అనేది కూడా చెప్పింది. ఎందుకు ఔటర్ రింగ్ రోడ్ అంతా అమ్ముకొని తీసుకొచ్చి పెట్టడం ఏమైనా గొప్పనా? నాకు కూడా ఏమైనా ఉంటే అమ్ముకొని పెట్టుడు చాలా ఈజీ. అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన భూములన్నీ అమ్ముకుంటారు, ధరణి పేరు మీద దోసుకుంటారు. ఈరోజు డబ్బులన్నీ దోసుకున్నది ఎవరు? కల్వకుంట్ల ఫ్యామిలీ కాదా అని అంట. సంతల్ని కూడా అంటుండు కదా, హెచ్సియు భూములు అమ్ముకుంటున్నారు, అది తగునా అని చెప్పి. మేము హెచ్సియు భూములు అమ్ముకున్నది ఆయనకి ఏమైనా పత్రం దొరికితే తీసుకుని రమ్మని చెప్పి మాట్లాడదాం. హెచ్సియు భూములు అమ్ముతే కదా, ఆడ ఏడా అమ్మినామో చూపెట్టాలి, చూపించి మాట్లాడితే బాగుంటుంది. ఊరికే నోటికొచ్చింది కదా అని కూస్తా అంటే అది బాగుండదు. ఎందుకంటే వారు ఒక ముఖ్యమంత్రి స్థానం నుంచి ఒక మాజీ ముఖ్యమంత్రి అయినారు కాబట్టి చూసి మాట్లాడితే బాగుంటుంది కదా. ఈరోజు నీ కొడుకు, నీ బిడ్డ, నీ అల్లుడు, మీరు మరి ఆ రోజు నీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏముండే, ఈరోజు నీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏమున్నాయి? ఈరోజు 100 ఎకరాలు ఏడికెళ్ళి వచ్చినాయి చెప్పాలి. మరి 100 కోట్లు నీ బిడ్డ లిక్కర్ రాని ఎట్లయిందో చెప్పాలి. మరి ఈరోజు నీ కొడుకు దోసుక తినే అన్నీ కూడా చాట్లు బూట్లు, ఇప్పుడు నీ అల్లుడు దోసుక తినే అవన్నీ బయటకు తీస్తాం.
కాకపోతే చెప్పింది కదా రేవంత్ రెడ్డి ఒకటే చెప్తున్నాడు. మరి రేవంత్ అన్న చెప్తుంది ఏంటంటే అయ్యో పోనీలే వీళ్ళని అరెస్ట్ చేసినా ఏంది, వసూలు చేయాలి మేము ఇప్పుడు. వసూలు చేసి తెలంగాణ ప్రజల సొమ్ము ఏదైతే దోసుకు తిన్నారో వాళ్ళందరికీ మళ్ళీ తిరిగి ఇచ్చేద్దాం. ఇంకా ఇంతకన్నా డబల్ హామీలు పూర్తి చేయాలనే ఉద్దేశంతో బయట నుంచి ఫండ్స్ తీసుకొస్తున్నారు. కనపడతలేదా? మైండ్ దొబ్బిందా లేకపోతే నోరు దొబ్బిందా? చూసి మాట్లాడాలి. ఎప్పుడన్నా కూడా ఒకరికి ఆపర్చునిటీ ప్రజలు ఇచ్చినప్పుడు. కానీ మీరేం చేసినారు? మొత్తం డబ్బులు దోసుకు తిని ఇప్పుడు మీ బ్యాంకులలో మీ అకౌంట్లలో బయట యూఎస్లో నీ బిడ్డ దుబాయ్లో ఆ విలాలన్నీ ఏడికెళ్ళి వచ్చినాయి అది చెప్పాలి కదా మరి మీరు. సో అది ఆలోచించాల్సిందిగా కోరుతున్నాయి. ఎందుకంటే ఆ దోసుకున్న సొమ్ము అంతా కూడా కరెక్ట్గా లెక్కలతో పాటు చెప్పినాను కదా, మీ అమ్మనాన్న కూడా వచ్చినాడు ఆ కుర్చీలో కూర్చున్నాడు కాబట్టి ఆయనకు సహృదయం అనేది వచ్చింది. అప్పుడు కఠినంగా ఉండే పార్టీ రూలింగ్లో లేనప్పుడు గట్టిగా మాట్లాడిండు. పార్టీ రూలింగ్లోకి వచ్చినప్పుడు ఒక ముఖ్యమంత్రి వర్యులు ప్రాపర్గా మాట్లాడి ప్రాపర్గా పేపర్ వర్క్ చేసుకొని ఆల్రెడీ మేము అసెంబ్లీలో వైట్ పేపర్ పెట్టినాం. ఇంకా ఏం మాట్లాడతాడు? కాళేశ్వరం గురించి మాట్లాడతాడా? మేడిగడ్డ గురించి మాట్లాడతాడా? అన్ని పొందలా పెట్టినరు. ఇంకా ఏం మాట్లాడతారు? మీకు మాట్లాడే అర్హత కాదు కదా. కాంట్రాక్ట్ల పేరు కూడా దోసుక తిన్నది ఎవరు దోసుక తిన్నారు అనేది క్వశ్చన్ మార్క్గా మిగిలిందా? లేదు కదా. మీ వాళ్ళే దోసుకు తిన్నారని చెప్పి మొత్తం వైట్ పేపర్ పెట్టి చూపిస్తున్నాడు ముఖ్యమంత్రి. ఇంకా ఏం మాట్లాడతారు తమ్ముడు? కొంచెమైనా సిగ్గుండాలా. మాట్లాడేటప్పుడు వేదిక దొరికింది కదా. ప్రజలను 100 కోట్లు ఖర్చు పెట్టేసి ప్రజలకు పెట్టేది ఆ పేద ప్రజలకు మీరు ఇచ్చినట్టే ఈ పార్టీకి మిమ్మల్ని గెలిపించేటోళ్ళు. కానీ ఈరోజు మిమ్మల్ని పక్క కూర్చోబెట్టిందంటే మిమ్మల్ని ఎవడు నమ్మడు అని చెప్తున్నారు. నిన్న సభలో అటు మంత్రుల పేర్లు కానీ రేవంత్ రెడ్డి పేరు కానీ ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. బీజేపీని కూడా పెద్ద విమర్శించినట్టు లేదు. ఎట్లా చూస్తారు? బీజేపీని ఎట్లా విమర్శిస్తాడు? బిడ్డ బయటకు వచ్చిందంటే బీజేపీ కదా. మరి ఈరోజు పోటీలో పెట్టలేదు అని అంటే మరి ఎవరి కోసం? కల్వకుంట్ల కవిత కోసం కాదా అని అడుగుతా. జాగృతి పేరు మీద తల్లి దోసుక తినే. మరి ఈరోజు మా చెల్లె కవితమ్మ లిక్కర్లా దోసుక తినే, బతుకమ్మ మీద దోసుక తినే, జాగృతి పేరు మీద దోసుక తిని, ఇంకేమైనా మిగిలిందా? హరితహారం పేరు మీద దోసుక తినే. వీళ్ళు ఏదో వదిలేనని ప్రతిదీ దోసుక తింటూనే ఉన్నారు. దోసుక తినుకుంటా ఇంకా అవి కూడా సరిపోలేదన్నట్టు మళ్ళీ మేము ఇప్పుడు రావాలి, మళ్ళీ రేపు పొద్దున ఇంకా కుర్చీ ఇప్పటికీ కూడా వాళ్ళు కుర్చీ దిగినారు అనుకోవట్లే, కుర్చీలోనే కూర్చున్నాం అనేది అది చెప్పినాను కదా, మైండ్ దొబ్బిందని చెప్పిన. కాబట్టి ఆ విధంగా మాట్లాడుతున్నారు. అహంకార ధోరణి అనేది నడవదు రాజకీయాలలో. ఎవ్వరు కుర్చీలు శాశ్వతం కాదు. నా కుర్చీ శాశ్వతం కాదు, ముఖ్యమంత్రి కుర్చీ కూడా శాశ్వతం కాదు. అందుకే చెప్పినాను కదా. ఇప్పుడు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిండు. ఒకటేసారి పక్కకు కూర్చోబెట్టుకునేసరికి అసెంబ్లీ కాదు కదా, ఎక్కడికి వస్తలేడు. ఈరోజు సీసాలు ప్రోత్సహించి యువతనంతా కూడా తప్పుదారి పట్టించింది ఈయన కాదా అంట. మరి నువ్వు ఆ రోజు ప్రామిస్ చేసినా ఎందుకు ఇవ్వలేదు? నేను ఒకటే మాట అడుగుతా. ఆ రోజు ప్రామిస్ చేసిన యూత్కి మరి మీరు ఎందుకు ఇవ్వలేదు? ఈరోజు మమ్మల్ని రాళ్ళెత్తి కొట్టే కన్నా మీ దగ్గర లక్షల వేల కోట్లు ఏదైతే దోసుక తిన్నారో తెలంగాణ ప్రజలది అవన్నీ మేము తిరిగి పొంది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పేద ప్రజలకి వాళ్ళకందరికీ ఇస్తాం. ఈరోజు సన్నబియ్య పథకం పెట్టినారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఓబీసీ సెన్సెస్ కులగణన, ఎస్సీ వర్గీకరణ ఇవన్నీ కూడా చాలా మంచిగా చేసుకుంటూ మేము ముందుకు పోతున్నాం. నీకు చిత్తశుద్ధి లేక ఇవన్నీ చేయకనే నేను పక్కకు పెట్టినారు. అయినా కూడా డైజెస్ట్ చేసుకుంటలేరంటే మేము ఏం చేయలేము. కాశ్మీర్లోని పహల్గామ్ ఘటన గురించి ఏం చెప్తారు? చాలా దురదృష్టకరమైన సంఘటన అది. అది ఎవరైనా సరే ఒక టూరిజం ఆపాలి అంటే పాకిస్తాను ఇది కశ్మీర్ మాదే అని ఆ ఉనికి సాటుకుంటుంటే ఇన్ని రోజులు నోరు మూసుకున్న మోదీ గారిని నిజంగా ఏమనాలన్నా కర్తవ్యం. ప్రధానమంత్రి హోదాలో ఉంది, ఆయన కాట్రా పర్యటన రద్దు చేసుకున్నాడు. ఇంటెలిజెన్స్ వైఫల్యం చెందిన తర్వాత కూడా ఈరోజు ఏ విధంగా మాట్లాడతారండి? టూరిస్టుల పైన దాడి ఏ విధంగా మాట్లాడతాడు? ఆర్డీఎక్స్ వచ్చి అక్కడ ఉన్నది అంతమంది పాకిస్తానీలు ఉన్నారు అని చెప్పి ఇప్పుడు తెలుస్తుందా? ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ అయినాక తెలుస్తుందా? మరి ప్రధానమంత్రికి ఇంటెలిజెన్స్ పైన శ్రద్ధ లేదా? మరి ఈరోజు గాలిలో ఇంతమంది ప్రాణాలు కలిసిపోయిన తర్వాత, ఈరోజు సామాన్యులు చచ్చిపోయిన తర్వాత, ఈరోజు మళ్ళీ హిందూ ముస్లిం దీనికి కారణం బీజేపీ వాళ్ళే అంట. మతతత్వ రాజకీయాలు ఎంటర్టైన్ చేస్తున్నందుకే నువ్వు హిందువా ముస్లిమా అని చెప్పి ఈరోజు చంపేయబడుతున్నారు అక్కడ అని. పాపం పొట్టగొట్టినాడు ఈరోజు కశ్మీర్లో నిజంగా కూడా వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టి శరణ్యం ఇచ్చిన వాళ్ళంతా కూడా ముస్లిమ్సే. మరి ఈరోజు హిందూ ముస్లింకి వాళ్ళకు లేని బాధ ప్రధానమంత్రికి ఉంది. ఈరోజు ఇవంతా జరుగుతుందంటే ఇది బీజేపీ వైఫల్యమని అంటారు. ఇంటెలిజెన్స్ ఫెయిలియర్. ప్రధానమంత్రి కోట్ల రూపాయల సూట్లు బూట్లు వేసుకొని తిరగడం కాదు,
ప్రజల సంక్షేమం గురించి ఏం చేస్తున్నారనేది. ప్రధానమంత్రి ఫోటో ఇప్పుడు ఏం చెప్తున్నారు, సన్నబియ్యం పైన ఆయన ఫోటో ఉండాలని కొట్లాడుతున్నారు. చిత్తశుద్ధి ఉందా అండి? 8 ఎంపీలు ఉన్నారు ఇక్కడ నుంచి, దేని గురించి మాట్లాడుతున్నారు? మహిళా రక్షణ అయితే గాలికి కలిసిపోయింది. 33% పైన మాట్లాడితే మరి ఈరోజు సోనియా గాంధీ గారు పెట్టిన ఒక ఆడబిడ్డ ప్రవేశపెట్టింది రాజ్యసభలో బిల్లు అంటే అది ఎప్పుడు పక్కకు నూకాలని చెప్పి ఆగమేఘాల మీద ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఈరోజు ఏం చేస్తున్నారు, పాస్ చేసి పక్కకు పెట్టడం దురదృష్టకరం అండి. వీరికి ఎప్పుడు మహిళలపైన చిత్తశుద్ధి లేదు. ఈరోజు నిత్యావసర సరుకుల ధరలు, మళ్ళీ గ్యాస్ ధరలు పెంచేసినారు. ఇవన్నీ పెంచుతున్నారంటే ఒక పక్కన టెర్రరిజం అండి, ఉగ్రవాదులు లోపల చొరబడుతున్నారని అంటే అటు పక్కన చైనా, ఇటు పక్కన పాకిస్తాన్. మరి వీళ్ళందరూ వచ్చేటప్పుడు వీళ్ళు కళ్ళు మూసుకొని కూర్చున్నారా అంటున్నా. ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? సో ఇదంతా కూడా ప్రధానమంత్రి బాధ్యత వహించాలి, ఇదంతా కూడా కరెక్ట్ చేయాలి. కాశ్మీరీలకి రిలీఫ్గా వారు ఏమి చేస్తారనేది కూడా చెప్పకపోవడం అనేది, వాళ్ళని పోయి పరామర్శించి రావడానికి కూడా మరి ఈరోజు మణిపూర్ సంఘటననే కానీ కశ్మీర్ సంఘటనే కానీ ప్రధానమంత్రికి ఎలక్షన్ పైన ఉన్న చిత్తశుద్ధి ఇక్కడ లేదు అని అంటున్నాను. ఎప్పుడు కూడా ఎవ్వరు బాగోగులు చూడది, ఎంతసేపు మతతత్వ రాజకీయాలు రెచ్చగొట్టడంలోనే ప్రధానమంత్రి నిమగ్నమై ఉన్నాడని చెప్పి నేను అనుకుంటాను.